ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ అనేక భవనాలు, రోడ్డు నిర్మాణాలు, కొత్త కొత్త ప్రాజెక్టులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నటువంటి సందర్భంలో తాజాగా అంతకు ముందున్నటువంటి అమరావతి స్థలాలను ఏదైతే ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్నటువంటి స్థలాలను ఇంకా ఎక్కువ తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా గతంలో సేకరించిన 36 ఎకరాలు కాకుండా వారికి అదనంగా ఇంకొన్ని ఎకరాల పాటు తీసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం రెండో విడతలో దాదాపు 40,000 ఎకరాలకు పైగా భూమిని అమరావతి గ్రామాలలో సమీకరించేందుకు సిద్ధమైంది. అయితే అభ్యంతరాల నేపథ్యంలో ఈ యొక్క మొత్తం 40,000 ఎకరాలు కాస్త 30,000 తర్వాత 25,000కు తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మొత్తంగా భూ సమీకరణే వద్దంటూ రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా భూములిచ్చినటువంటి రైతులు తమకు న్యాయం చేసి రెండో విడతకు వెళ్లాలని కోరుతుండగా, రెండో విడత భూములిచ్చిన వారు సైతం అప్పట్లో భూములిచ్చిన వారికే న్యాయం పూర్తి స్థాయిలో జరగలేదని కొంతమంది వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఈ యొక్క అంశం చర్చాంశంగా మారినట్టుగా తెలుస్తుంది. కేబినెట్ భేటీలో అమరావతిపై వాడివేడి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. 10 ఏళ్లు పనులేవీ జరగకపోవడంతో ల్యాండ్ పూలింగ్ పైన అమరావతిలో ఆందోళన వ్యక్తమవుతుందని మంత్రులకు సీఎం తెలిపినట్టుగా సమాచారం. సీఎం చంద్రబాబు నారాయణ మినహా మంత్రులు ఈ యొక్క భూ సమీకరణకు అభ్యంతరాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందన్న ఆందోళన కూడా అక్కడ ప్రధానంగా కనిపించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అమరావతిలో తాజా ల్యాండ్ పూలింగ్ పైన పవన్ కళ్యాణ్ సహా జనసేన మంత్రులు సైతం కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇది వైసీపీ అధినేత జగన్కు అవకాశం ఇవ్వడమేనని పవన్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ని ఎదుర్కొన్నాం, వైసీపీ ఎంత అని అక్కడ టీడీపీ నేతలు ఆయన్ను వారించే ప్రయత్నం కూడా చేశారట. వీరు చాలా మాట్లాడుతున్నారు, జగన్ ఎదుర్కోవడానికి ఏం చేశారంటూ కూడా కౌంటర్లు అక్కడ జరిగినట్టుగా తెలుస్తుంది. సో మరొక వైపు అమరావతి పనులు చూసి రమ్మని చెప్పాను కదా, ఎంతమంది వెళ్ళారంటూ లోకేష్ని చూసి అక్కడ చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తుంది. అమరావతి విషయంలో నారాయణ బ్యూరోక్రాట్ లాగా వ్యవహరిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆక్షేపించారనేటువంటి గుసగుసలు కూడా వినపడుతున్నాయి. ఫైనల్గా రెండో విడత పూలింగ్ చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అక్కడ చర్చ ప్రధానంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. మెజారిటీ మంత్రులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దీంతో పూలింగ్ విరమించుకోవాలని వారు సీఎంకు సూచించారు. దీనిపై చంద్రబాబు కూడా ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోకున్నా త్వరలోనే ఒక కీలక ప్రకటన ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. దీంతో తాజాగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేయాలనుకున్న భూ సమీకరణ చేయాలనుకున్నటువంటి 25 ఎకరాలు కానీ 30 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఆ యొక్క నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉన్న ప్రాంతంలో ప్రస్తుత నిర్మాణాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని రాజధానికి సంబంధించి ఒక రూపురేఖలు వచ్చినటువంటి తర్వాత ఆ తర్వాత దీన్ని చూపించి అప్పుడు ఎక్కువ ల్యాండ్ తీసుకోవడానికి ముందుకు వెళ్తే బాగుంటుందనేటువంటి ఆలోచనకు వచ్చినట్టయితే తెలుస్తోంది.